యాక్చువల్లీ అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ పెట్టాం సార్. మళ్ళీ ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేసుకొని పెట్టుకుంది సార్. ఫస్ట్ 329 పవర్ కార్స్, 232 వాటర్ ట్యాంకర్స్, 390 ట్యాంకర్స్, ఇవన్నీ అంటే విత్ ఫోన్ నెంబర్స్ ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్. దానివల్ల వీ వర్ ఏబుల్ టు డూ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ బేసికలీ మనకు ఒక హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది సార్ యాక్చువల్లీ. బైక్లో వెళ్ళకపోతే చెట్టు పడిపోయింది సార్. యాక్చువల్లీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్, బట్ బికాస్ ఆఫ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకమ్ టు డెత్ సార్ యాక్చువల్లీ. మన ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి సార్. అవును సార్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టడం వాటర్ ప్రాబ్లం లేదు సార్ ఈసారి. సిపిడబ్ల్యూ స్కీము, పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాం సార్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ పవర్ అవుటేజ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని. మళ్ళీ నేను చెప్పినట్టు సార్ ఎక్కువ సూపర్ క్లోరినేషన్ చేసే మళ్ళీ వాటర్ ఇవ్వడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం సార్ యాక్చువల్లీ. సో బేసికలీ ఇది అక్కడ చూపిస్తాను సార్. ఇంకా బోట్లు కూడా 73 బోట్స్ ఈ అలల వల్ల సార్ ఫిషర్మెన్ బోట్స్ ఒకటొకటి కొట్టుకొని దెబ్బతినింది సార్ యాక్చువల్లీ. వలలు కూడా పాడైపోయినాయి సార్. 271 టోటలీ 1476 చెట్లు పడిపోయినాయి సార్ యాక్చువల్లీ. బట్ ఏమంటే వీఆర్ ఏబుల్ టు క్లియర్ ఆల్మోస్ట్ 80% విత్ ఇన్ 3-4 అవర్సే సార్. ఇంక మిగిలిన 20% కూడా నేను మధ్యాహ్నం లోపు ఎంటైర్ ట్రాఫిక్ వాజ్ త్రూ సార్. ఎక్కడ కూడా గ్యాప్ లేదు సార్. ఈ ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు 971 పోల్స్ పడిపోయినాయి. అది కొంచెం మనము 95% దాకా రిస్టోర్ చేయగలిగాం సార్. ఇంకొక ఇక్కడ 80 మొగ్గ సబ్స్టేషన్ ఒకటి మచిలీపట్నం టౌన్లో కొన్ని పార్ట్స్ ఈ రోజు ఇంకా అయిపోతాయి సార్, మధ్యాహ్నంలోపు అయిపోతాయి సార్ యాక్చువల్లీ. సో దీస్ బ్రాడ్గా ఇదేంటి సార్, ఇది సార్ తమరు అడిగింది 46,357 హెక్టేర్స్. అంటే ఇది మనకు సార్ ఇలా ఏదేది వంగింది అదంతా కూడా ఇనిషియల్లీ తీసేసుకుంటాం సార్ యాక్చువల్లీ. అదే ప్యాడీ క్రాప్ సార్. ఇలా పడిపోతే దాన్ని లాడ్జింగ్ అంటాం సార్ యాక్చువల్లీ. లాడ్జ్ అయిపోయిన వెంటనే దాన్ని డ్యామేజ్ కింద ఫస్ట్ ప్రాథమికంగా చెప్పేస్తాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డ్యామేజెస్ రిపోర్ట్ పంపించాలి కనుక. తర్వాత ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి యాప్ ఇస్తున్నారు సార్. ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నార్మ్స్ ప్రకారంగా ఏది ఉంది లేదు చూసి వాళ్ళకి ఇనిషియల్ అసెస్మెంట్ దీని నుంచి పెరగచ్చా తగ్గచ్చా? తగ్గొచ్చు సార్. అంటే చిన్నది ఉన్నా కానీ రాసి పెట్టేశారు ముందు. అంతే సార్, అంతే. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ డబ్బులు లేదు సార్. ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. సో దానివల్ల కొంచెం హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ ఇంకా ముందు చేయాలండి. మనం వీళ్ళు ఏం చేస్తారంటే వర్షాలు పడ్డే ముందు చేస్తారు. మనం ఇంకో 2 months ముందు స్టార్ట్ చేస్తారు. రీజన్ ఏంటి మనీ? అంటే ఇక్కడ లాజిక్ ఏమంటే వాటర్
సో ఇది మెయిన్ ఎలక్ట్రికల్ డ్యామేజ్ సార్ యాక్చువల్లీ. సో ఇలా చెట్లు పడిపోవడము, ఇలా పోల్స్ పడిపోవడము, ఇలా అంతే మనం వెంటనే అది కూడా రీస్టోర్ చేయగలిగాం సార్ 95% దాకా. బట్ కొంచెం దాంట్లో ఇంకా వీళ్ళు ఎంతమంది? 5 మందా 10 మందా? 4 సార్. నైట్ టైమే రిస్టోర్ చేశారు సార్. అదే సార్. ఏదండి రాత్రికి